ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తప్పకుండా ఫాలో అవ్వండి. అనగనగా ఒక అడవి, దానికి ధీర అనే సింహం రాజుగా ఉండేది. అది ఓ రోజు తన కుమారుడైన వీరాను అడవిలో షికారుకు తీసుకువెళ్ళింది. కొంతసేపటికి అడవంతా బాగా చీకటి కమ్ముకోవడంతో ధీర వీర తమ ఇంటికి బయలుదేరాయి. అలా కొంత దూరం నడిచాక దారిలో ధీర ఎందుకో వెనక్కు తిరిగి చూస్తే పాపం తన కొడుకు వీర కనిపించలేదు. ధీర వెంటనే తన కొడుకును వెతకసాగింది. అడవంతా బాగా చీకటిగా ఉండడంతో ధీరాకు వెతకడం చాలా కష్టమైంది. ఎంత వెతికినా వీర కనిపించకపోవడంతో ధీర చాలా భయపడింది. అలా వెతుక్కుంటూ అడవిలో కొండ శిఖరం మీద ఉన్న తన గుహకు చేరుకుంది. అక్కడ కూడా వీర లేకపోవడం చూసి ధీర హోరున ఏడ్చింది. తన కొడుకు ఎక్కడో తప్పిపోయాడు అని చెప్పి మనసులో భయం మరింత పెరిగింది. కొండ శిఖరంపై నుంచి గట్టిగా గర్జించి అడవిలో ఉన్న జంతువులన్నిటినీ వెంటనే తన దగ్గరకు రప్పించుకుంది. జరిగిన విషయం చెప్పి అడవిలో ఉన్న ఒక్కో జంతువును ఒక్కో దిక్కుకు పంపించి తన కొడుకును వెతికి తెచ్చిన వారికి బహుమతులు ఇస్తానని కూడా ప్రకటించింది. కాసేపటికి అడవి మొత్తం చీకటిగా ఉండడంతో వెతకడానికి ప్రదేశాల్లోకి వెతికి జంతువులు వచ్చి చాలా చీకటిగా ఉంది, కానీ వీర ఎక్కడా కనబడలేదు అంటూ ధీరాతో చెప్పాయి. అది విన్న ధీర నిరాశగా తల కిందుకు దించుకొని ఎంతో ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడు అమాంతంగా ఒక మినుగురు పురుగు, అంటే ఒక లైట్ పురుగు, అంటే దాన్ని ఏమంటారు, ఫైర్ ఫ్లై అంటారు దాన్ని. లైట్ పురుగు అని కూడా పిలుస్తారు దాన్ని, ఫైర్ ఫ్లైస్. ఒక మినుగురు పురుగు ధీర ముందుకు వచ్చి పడింది. దాని వెలుగును చూసిన ధీర, నువ్వు నాకు సహాయం చేయగలవా అని ఆ మినుగురు పురుగును అడిగింది. అది విన్న మినుగురు పురుగు, మహారాజా, ఇక్కడ ఉన్న జంతువుల బుద్ధిబలం, కండబలం, వాళ్ళ అనుభవంతో పోలిస్తే నేను ఒక చిన్న కీటకాన్ని. వాళ్ళ వల్లే కాని పని నా వల్లే ఎలా అవుతుంది చెప్పండి అని అమాయకంగా అడిగింది. అప్పుడు తాను ఏం చేయగలదో చెప్పి మినుగురు పురుగును పంపిన ధీర శిఖరానికి అటువైపు అంచు మీద నిలబడి ఆశతో అడవి వైపు చూసింది. అలా బాధతో కళ్ళు మూసి తెరిచిన కొద్దిసేపటికి తాను నిల్చున్న శిఖరం కింద దూరంగా ఉన్న లోయ పైన కొన్ని వేల మినుగురు పురుగులు పెద్ద సర్కిల్లాగా వెలుగులు చిమ్ముతూ లోయలో పడి ఉన్న వీరాను చూపించాయి. లోయలో ఉన్న తన కొడుకు వీరాను చూసిన ధీర శిఖరంపై నుంచి 10 గెంతుల్లో అక్కడికి చేరుకుంది. తర్వాత ఏనుగు సహాయంతో తన కొడుకును లోయ నుంచి బయటకు తీయించింది. ఆ చీకటి వెలుగులు విరజిమ్మి తన కుమారుణ్ణి వెతికిన మినుగురు పురుగుల్ని జంతువులన్నిటి సమక్షంలో అభినందించింది ధీర. ఎంతో పెద్ద జంతువులు, ఎంతో బలమైన జంతువులు, ఎంతో తెలివైన జంతువులు అయినా కూడా ఒక్కొక్కసారి వాటి బలము, వాటి తెలివి అనేటువంటిది ఉపయోగపడలేదు. కానీ ఒక చిన్న ప్రాణి అయినటువంటి మినుగురు పురుగు వలన ఎంతో పెద్ద సహాయం వచ్చింది. అందుకే చిన్న వాళ్ళను కానీ లేకుంటే బలం లేని వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదు. వాళ్ళు ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వల్ల మనకు ఏమో ఉపాయం కలుగుతుందో కదా. అందుకని ఎవరిని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు అనేటువంటిది కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు ఆదిత్య గారు. మరి ఈ కథకు ఏం పేరు పెడదాం రేయాన్ష్? మినుగురు పురుగులు లేకుంటే చిమ్మ చీకట్లో చిరుదివ్వెలు.